హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. దిస్ ఈజ్ ఏ స్మాల్ మినీ వ్లాగ్. మార్నింగ్ నా రొటీన్ పెడుతున్నాను సరదాగా. ఇది యాక్చువల్గా నేను కషాయం పెట్టుకుంటున్నాను అనమాట. మార్నింగ్ నేను కషాయం పెట్టుకుంటాను, కొంచెం వామాకు జీరా అవన్నీ వేసి. దాని తర్వాత వెంకట్కేమో గ్రేప్ ఫ్రూట్ తోటి జ్యూస్ చేస్తున్నాను అనమాట. ఇది జస్ట్ మనం నిమ్మకాయలా పిండేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రణబాబుకి కాఫీ కావాలన్నాడు. సో ఇన్స్టెంట్ కాఫీ ఇది ఓన్లీ ఆల్డీస్లోనే దొరుకుతుంది. ఈ బ్రాండ్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన బ్రాండ్. నేను ఎప్పుడు ఇదే కొంటూ ఉంటాను. సో కాఫీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాలు అయితే కాగిపోయాయి మైక్రోవేవ్లో. నేను ఏంటంటే ఒక కప్లో షుగరు, కాఫీ పొడి వేసి అటు ఇటు తిప్పితే ఇలా వస్తుంది కాఫీ. ఎప్పుడు కూడా అలా అటు ఇటు తిప్పుకోవాలి గ్లాసులతోటి. చాలా బాగుంటుంది టేస్టీగా. పాలు మరగబెట్టేసుకుని అందులో వేసుకుని కలిపేసుకుంటే అంత పెద్ద బాగోదు. సో నేను గ్రేప్ ఫ్రూట్ అని చెప్పాను కదా, అది నిమ్మకాయలాగా ఒక డబ్బాలోకి పిండేసుకుని దాన్ని కొంచెం వాటర్ కానీ లైట్గా సాల్ట్ కానీ, తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ యాడ్ చేశాను, షుగర్ అంత మంచిది కాదు కాబట్టి. సో అలాగే ఇచ్చాను వెంకట్కి. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ అనమాట. రాగి దోశ రెసిపీ ఏంటి అంటే, ఒక గ్లాస్ సూజీ, ఒక గ్లాస్ రాగి పిండి నేను నైట్ అంతా నానబెట్టేశాను. సో తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేశాను. ఆనియన్స్ అది వేసుకునే వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా వస్తుందన్నమాట. నేను ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం లాగా వచ్చింది, తర్వాత చాలా బాగా వచ్చాయి. తర్వాత వీడియో తీయలేదు. ఇది కారపొడి, ఇదేంటంటే నట్స్ సీడ్స్ కారపొడి. తర్వాత మాగాయి. ఇది నేను చట్నీ విడిగా ఏం చేయలేదు ఈరోజు. సో ఈ రోజుకి టిఫిన్ అయితే ఇదే బ్రేక్ఫాస్ట్. మాకు లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా అన్నీ ఒకటే అనమాట. సో ఇలా ప్రిపేర్ చేస్తాను. తర్వాత నేను కషాయం పెట్టుకున్నాను కదా, తాగేస్తాను. అదేనండి ఇదే బ్లాగ్.